దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మొదటి భాగంలో ఏమేమి విన్నారు? మొదటి భాగంలో ఏమి విన్నారు? ఎన్ని? యథార్థత, నీతి, హృదయపూర్వకంగా విన్నారు కదా. ఏం చేయాలి? ఇది ఈ రోజు నుంచి ఆరంభించండి. ఈ రోజు నుంచి ఆరంభించండి. ఏమైతే విన్నారో అది చేయడానికి. దేవుని యొక్క ఆలోచన మానవులకు మన పట్ల ఆయన ఆలోచన ఏంటంటే, మనం చూస్తాం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ భాగంగా 21వ వచనం 22వ వచనాలు చదవండి. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన ఇత్తనము వలె చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ వెట్లు. విన్నారా? మీరందరూ పలకలేదు. వినిపడుతుంది నాకు తెలిసి. ఒకైనా విన్నారా మాటలు? ఇది ఇశ్రాయేల్ ప్రజల వచ్చిన విషయాలు. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటలు అర్థమవుతున్నాయా? ఇశ్రాయేల్ ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడు? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను వింటున్నారా? ఎప్పుడైతే ఈ శ్రేష్టత్వము పోయిందో అన్నది మనకు బాగా తెలుసు. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు అన్ని మేళ్ళని పోయాయి. ఇప్పుడు ఆదామును దేవుడు ఎంత ఇష్టంగా చేసి ఉంటాడో ఎంతని మనం చెప్పడానికి సరిపోదు. అంత ఇష్టంగా చేసి ఉంటాడు. మొదటివాడు కదా, మొదటివాడికి అంత ఇష్టంగా చేసి ఉంటాడు. దేవుడి ఇష్టం అంతా క్లెయిమ్ చేసినాడు. ఆదాము ఏం చేశాడు? ఇక చూడండి ఎంత ఇక్కడ ఏమన్నాడు? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నాటాను, అయితే నీవు నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. ద్రాక్ష చెట్టు వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇక్కడ మాట్లాడుతున్నాయా? నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. ఈ భ్రష్టత్వం అనేటువంటి మాటను మనం ఎక్కడ చూస్తామంటే 2 కొరింథీ 13:5 చదవండి. 2 కొరింథీ 5:13 మాట్లాడండి. 2 కొరింథీ 5:13 ఏలయనగా 2 కొరింథీ 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. భ్రష్ట సంతానం అని చెప్పాడు. ఇప్పుడు ఏ విధంగా మనం చూడొచ్చు అలాంటి విషయాన్ని? ఇప్పుడు ఇక్కడ పౌలు గారు 2 కొరింథీ సంఘానికి 13:5 చెప్పిన మాటను బట్టి ఏ విధంగా చూడొచ్చు? భ్రష్ట సంతానం ఉన్నాడు అక్కడ. ఇక్కడ భ్రష్టులు కాని ఎడల అంటే భ్రష్టులు అవ్వడం ఎలా, భ్రష్టులు కాకపోవడం ఎలా? ఆ పై భాగం ఉన్నారు కదా,
మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, శోధించుకోండి, తెలుసుకోండి. దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఆ క్రియ మీ దగ్గర లేనప్పుడు ఇంకా మీరు ఎవరు చెప్పండి? మనం ఎవరు చెప్పండి? యోహాను 8:44 మీరు మీ తండ్రి అపవాది సంతానం కదా. సరే, ఈరోజు మనం జాగ్రత్తగా ఈ ద్రాక్ష చెట్టు యొక్క ఉద్దేశాన్ని, విషయాలు మనం పరిశీలన చేసుకున్నాం. ఇక్కడ ఏం రాయబడింది? నిఖమైన శ్రేష్టమైన ద్రాక్షవల్లి అని చెప్పాడు. నిఖమైన శ్రేష్టమైన ద్రాక్షవల్లి అంటే దేవుడు ఆయన తన స్వరూపమందు తాను చేసుకున్న మొదటి మానవుడు కావచ్చు, ఇక ఆయన నోటి మాట ప్రకారం ఆయన చేతి నిర్మాణం, ఆయన చేతి చేయబడ్డ ప్రతిది కూడా చాలా శ్రేష్టమైనదిగా, మంచిదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఈరోజు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? జాతిహీనపు భ్రష్ట సంతానము అయితిది. జాతిహీనపు తర్వాత ఏమన్నాడు? నీవు విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. అంటే మనుషుని యొక్క మానవుడు, ఇక మానవుని యొక్క ప్రయత్నాలు, మాకు తెలుసులే నాకు తెలుసులే అంటారు చూడండి. వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడాను, వారి ప్రయత్నములు ఎంత ప్రయాసంతో కూడా ఉన్నను, ఈ పాప దోషం అనేది మాత్రం ఎప్పుడు అది కలిగి ఉండనే ఉంటుంది. అది ఎప్పుడు దాకంటే తరతరములు దాకా ఉంటుందని మనము నిర్గమాకాండం 20 అధ్యాయంలో చూస్తాం. అర్థమవుతుందా? మరి ఇక్కడ చెప్పిన మాట ప్రకారంగా మనం ఏమైనా చూస్తున్నాం? ఆ మాట ప్రకారంగా ఒకవేళ మనం ఇంకా దోషులుగా ఉన్నామా? ఇప్పుడు కూడా మనం ఇంకా దోషులుగా ఉంటే మంచిది కాదు. త్వరగా ఈ మాట చూడండి. విస్తారమైన సబ్బు రాసుకునేను నీ దోషం మరొకటి నాకు కనపడుతుందని ప్రభువు యెహోవాయే మాట్లాడుతున్నాడు. ఏముంది? క్షారం ఉంది. రెండో భాగంలో ఏముంది? విస్తారమైన సబ్బు ఉంది. సబ్బు ప్రార్థనకు సాదృశ్యం, క్షారం వాక్యానికి సాదృశ్యం. అర్థమైందా? క్షారం అంటే వాక్యం, సబ్బు అంటే ప్రార్థన. వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయినా ఎందుకున్నాయి? ఎందుకు వారి జీవితంలో సఫలత లేక మేలు క్షేమం లేదంటే బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఒక్కొక్క మాట ప్రకారం క్షారంతో కడుక్కున్న విస్తారమైన సబ్బు రాసుకున్న మరకలు, దోషమైన మరకలు కనపడతా ఉన్నాయి. ఎందుకని అని మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 28 అధ్యాయం 14 వచ్చిన 13 అక్కడ అతిక్రమం చెప్పాడు, ఇక్కడ దోషము, మాట చేత దోషము. అర్థమవుతుందా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తెలు వాటిని ఒప్పుకొని. ఎంతవరకు మనుషుల్లో అంటే పని జరుగుతుందంటే ఒప్పుకునే వరకు పని జరుగుతుంది. అర్థమైందా? కానీ విడిచిపెట్టారు. ఒప్పుకుంటారు, నేను పాపిని, నేను అంటా, నేను ఇతర ఒప్పుకుంటారు కానీ ఏం చేయరు? విడిచిపెట్టినప్పుడే నువ్వు కనికరం పడతావు, విడిచిపెట్టినప్పుడే నువ్వు మేలు పొందుతావు. విడిచిపెట్టకుండా ఏం చేస్తూ ఉంటారు? దాస్తూ ఉంటారు. మర్చిపోయారేమో. ఒకవేళ మనం మర్చిపోయినా భూమి ఆకాశం మాత్రం మర్చిపోదంట.
లెక్కలో తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పారు. ప్రసంగి 12 అంటాడు, అవి ఏమైనా సరే, అవి మంచివే కానీ చెడ్డవే కానీ అన్నీ తీర్పు దినమున అక్కడ లెక్క ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించి రేపు నువ్వు అక్కడ లెక్కలో నిలబడకుండా తీర్పును దాటి జీవంలో ప్రవేశించాలంటే ఇప్పుడే ఈ అనుకూల సమయాన్ని, ఈ రక్షణ దినాన్ని గుర్తించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాము. రేపు ఈ సమయం రాదు, ఈ మాటలు రేపు నీకు రావు. కాబట్టి ఏదైనా సిద్ధపాటు ఆదినమే, ఏదైనా ప్రయాసం ఆదినమే. ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దోషం ఇంకా కనపడతా ఉన్నాడు. దేవుని రాజ్యము దోషులకు కాదు, నిర్దోషులు. అర్థమైందా? దేవుని రాజ్యము నిర్దోషులకు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏ లిస్టు, ఏ గ్రంథం, ఏ మనుషుడు, ఏ శాస్త్రవేత్త, లేకపోతే ఏ మతోపదేశకుడు ఎవరు కూడా ఆయన గురించి ఒక్క నేరం చేసినట్లుగా ఆయనను గురించి చెప్పలేదు. అందరూ సాక్ష్యం చెప్పారు. పిలాతు వారు ఏం చెప్పి తెలిసిన, ఈ నీతిమంతుల్లో ఏ దోషం నాకు, ఆయన తీర్పు ఆ పీఠ మీద ఉన్నాడు, తీర్పు దగ్గర ఉన్నాడు, తీర్పు తెరవడానికి ఉన్నాడు. అయ్యా నీతిమంతులు ఏమనద్దు, ఆ నీతిమంతులు ఏ దోషం లేదు. పిలాతు కూడా అన్నాడు, ఈయన నాకు ఏ దోషము కనపడటం లేదు అని. ఇంకా అంతకంటే ఇంకా ఎవరు లేదు. రోమా సామ్రాజ్యంలో ఆ పిలాతు యొక్క అధికారంలో ఆయన తీర్చిన తీర్పులో ఈయన నాకు ఏ దోషము కనపడలేదు అంటే దోషం కనపడలేదండి. ఇప్పుడు ఎవరు నిర్దోషి అని భూప్రపంచం అంతా ఒప్పుకుంది. ప్రతి మనుష్యుడు, ప్రతి అధికారి ఒప్పుకున్నారు ఆయన నిర్దోషి అని. అందుకే ఆయన గురించి పౌలు గారు ఏప్రిల్ 7:26 చెప్పాడు స్పష్టంగా. ఏమని? పరిశుద్ధుడు నిర్దోషి అంటున్నాడా? అర్థమవుతుందా? ఎవరికైనా పరిశుద్ధుడు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చాలా ప్రత్యేకంగా. ఈనాడు విశ్వాసిక అవిశ్వాసిక ప్రత్యేకత లేదు. మనం చూసాం కదా 29లో అదే అంతే పరిస్థితి. అదే తర్వాత చదువుకుంటే 25 వచ్చింది. ప్రత్యేకత లేదు. కానీ ఒక దినం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజు ప్రలాపించే రోజు అవుతుందేమో, ఆ రోజు గుండెలు బాదుకునే దినం అయితేమో, ఆ రోజు తలదించుకునే దినం అయితేమో, ఆ రోజు సహాయం అడుగుతావేమో. ఇది నీకు నాకు సాలదు అనేటువంటి దినం వచ్చినేమో, అవుతుందేమో. కాబట్టి ఒకసారి వాక్య ప్రకారం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని దగ్గర పెట్టుకొని జీవితాలు కట్టుకోవాలని బైబిల్ చెప్తుంది. ఆయన నిర్దోషి కదా. ఇక్కడ మనుషుడు దోషిగా బ్రతుకుతున్నాడు, దోషిగా బ్రతుకుతున్నాడు. దోషిగా బ్రతుకుగా వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, ఇంకా దోషం కనపడుతుందని రాయబడింది. వాక్యం వినేదే ప్రార్థన చేసేది. మరి ఈ దోషం పెరిగింది. ఈ దోషం పరిస్థితి ఆయన అన్యాయసు కాదు. దోషం లేని వారికి దోషులు అంటానికి అర్థమైందా? ఆయన అన్యాయసుడు కాదు. ఆయన తీర్పు, ఆయన న్యాయము, ఆయన మాటలు ఒకటి. ఎక్కడ ఏ విధమైన కొరత ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది. ఆయన పక్షపాతం కలిగిన వాడు కాదు. పక్షపాతము లేని, ఒకరేట్ల పక్షపాతం చూసి ఒకరేట్ల పక్షపాతం లేదు కాదు. ఆయన అందరేళ్ళ సమానం. మరి ఆయన నిర్దోషినప్పుడు మనం దోషులుగా నిలబడితే ఎటువంటి పరిస్థితి? నిర్దోషి ఎదుట నిర్దోషిగానే అక్కడ నిలబడాలి కదా. దోషిగా నిలబడితే దోషులకు తీర్పు ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది రాశాడు కదా, శ్రేష్టమైన ద్రాక్షవల్లి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లి చెట్టు కదా అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. తీయండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. 5:7 ఇశ్రాయేలు వంశము. అర్థమైందా? తోట, ద్రాక్ష తోట, భూమి మీద
ద్రాక్ష చెట్లు నాటిన దాన్ని ద్రాక్ష తోట అంటారు. ఇశ్రాయేలు వంశం అంటే ఏంటంట? సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఇశ్రాయేలు వంశం. మనం ఇశ్రాయేలు కాదని అంటారేమో. ఆనాడు ఇశ్రాయేలు, ఈనాడు విశ్వసించిన మార్పు చెందిన ప్రతి క్రైస్తవ కుటుంబం ఇశ్రాయేలు. మార్పు చెందితే, మారకపోతే ఏం లేదు, మార్పు చెందింది.